ఇప్పుడు క్రైస్తవ్యం అంతా తల్లుల ప్రార్థన మీద ఆధారపడతా ఉంది. ఆది కాండం నుంచి మనం చూస్తే తండ్రులు కూడా ప్రార్థన చేశారు. అబ్రాహాము ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, రెబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసింది ఎవరో? ఇస్సాకు ప్రార్థన చేశాడు. రాహేలు లేయా ప్రార్థన చేయలేదు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేశాడు. బైబిల్లో మనం చూస్తే ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు. నిజమైన జెంటిల్మెన్ అంటే, నిజమైన మగాడు అంటే ఎవరంటే, ప్రార్థించే పురుషులే నిజమైన మగాళ్ళు అంటాను నేను. ఎందుకంటే బైబిల్లో కూడా ఆ మాట ఉంది. యాకోబు మగసిరి గలవాడై ప్రార్థన చేసినని బైబిల్లో ఒక మాట సెలవిస్తాం. చాలా మంది పురుషులు అనుకుంటా ఉంటారు, ప్రార్థన చేసేది ఎవరి యొక్క వంతు అంటే, నా యొక్క భార్య వంతు, నా అక్క వంతు, నా చెల్లి వంతు. మరి నీ వంతు ఏంటి? తినేసి కొరకబెట్టుకుని పడుకోండి. ప్రార్థించలేని పురుషులు ఉండడం వల్లే సంఘాలు బలహీనంగా ఉన్నాయి. ఏ సంఘములో అయితే ఏ పురుషుడైతే ప్రార్థిస్తాడో ఆ కుటుంబం అంతా దేవుని మందిరంలోకి వస్తారు.